15 సంవత్సరాలు కూటమికి అండగా ఉండండి, నిలబడండి అని ఆయన ప్రజలకి మరొకసారి కూడా పిలుపునిచ్చారు ఈ రోజు రాజోలు. ఎందుకంటే రాజోలు గడ్డంటే జనసేన అడ్డాలాగా ఉంది కదా. బ్రహ్మనాయుడు నువ్వు ఆర్గ్యూ చేస్తే మంచిదే గానీ ఇప్పుడు ఏం ఎలక్షన్లు ఉన్నాయండి 15 సంవత్సరాలు? ఎందుకంత భయం మీకు? అయ్యా మీరు 15 సంవత్సరాలు మా దగ్గరే ఉండాలి, ఎందుకు భయం? ఉండలేదనా? అంటే నేను 15 సంవత్సరాలు ఈయన దగ్గరే ఉంటానన్నా ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్? ఆ సందర్భం ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని 15 ఏళ్ల పాటు అవన్నీ సరేలే బా, అవన్నీ కాదు. నువ్వు కొబ్బరి తోటలు, దెబ్బతిన్న కొబ్బరి తోటలు చూడటానికి మీరు వెళ్ళారు. కొబ్బరి తోటల గురించి మాట్లాడండి, లేకపోతే రాజకీయం మాట్లాడండి. మాకు 15 సంవత్సరాలు మీరు ఉండాలి, కూటమిని పెద్ద కొడుకులాగా చూసుకోవాలి. ఏం ప్రమాదం వచ్చింది? నేను ప్రమాదం వచ్చిందా అంటే వచ్చిందనమాట ఆయన మనసులో. 15 సంవత్సరాల దాకా మీరు కాపాడుకోవాలి, ఇప్పుడు నుంచి చెప్పుకునే కార్యక్రమం, పెద్ద కొడుకులాగా మీరు చూసుకోమని కార్యక్రమం. అప్పుడేమో కాపులు పెద్దన్న పాత్ర పోషించమన్నారు, చాలా పెద్దన్న పాత్ర పోషించారు. ఇప్పుడు చిన్నన్న పాత్రలో కూడా లేరు కాపులు. ఏంది నేను ఊరికినే ఏదో అవకాశం దొరికిందని గ్యాదరింగ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఈజ్ ఆల్సో మాస్ లీడర్, నాట్ లైక్ చంద్రబాబు నాయుడు లాగా కాదు, మాస్ లీడర్. మాస్ లీడర్ ఒప్పుకున్నారా పవన్ కళ్యాణ్ గారిని మీరు? నేను ఇప్పుడు ఒప్పుకునేది మాస్ లీడర్ అతను. అది సినిమా క్రేజ్ ఉన్న మంది చాలా మంది పోగవుతారు. క్రౌడ్ పుల్లర్, దానిలో సందేహం ఉంది. ఆయన క్రౌడ్ పుల్లరే, ఈ శాంతి కూడా క్రౌడ్ పుల్లర్ అయింది కాదంట. ఆయన 21 సీట్లు గెలుచుకున్న వ్యక్తిని ఆయన మాస్ లీడర్ కాదని ఎట్లా అంటాం? మాస్ లీడర్ అయితే ముఖ్యమంత్రి ఆయన ఏం చేయాలి? నేను ముఖ్యమంత్రిని కాదు అని చెప్పాడు. ఇందాక నేను విన్నాను. ముఖ్యమంత్రి కాదనుకుంటే అవుతావు, నువ్వు కాదో తెలుసుకోవాలి. అది లేదు, నేను ముఖ్యమంత్రి కాదు, 15 సంవత్సరాలు నేను ఈయన వస్తాను, 15 సంవత్సరాలు కూటమికే ఉండండి. అది తీసి ఇవన్నీ కూడా నేను ఒక మాట చెబుతాను, చేతగాని వ్యవహారాలు మాట్లాడటం సమంజసం కాదు. ఇవాళ మెడికల్ కాలేజీలు అమ్ముకుంటుంటే నిలదీయలేని తత్వంలో ఉన్నావు నువ్వు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక భూమిక పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మెడికల్ కాలేజీలు అమ్ముకుంటుంటే నోరు మూసు కూర్చున్నావు. నిలదీసే హక్కు నీకు లేకుండా పోయింది. కానీ ఓటేస్తే మమ్మల్ని నిలదీయమని వాళ్ళు అడుగుతున్నావు. నువ్వు గెలిపిస్తే నీకు నిలదీసే హక్కు లేదు, మాట్లాడే పని లేదు. నీ అన్నకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తానంటే దాన్ని మాట్లాడే హక్కు లేదు నీకు, మాట్లాడలేకపోతున్నావు. ఏంటిది? నువ్వు ఇంకోళ్ళకి నీతులు చెప్తే ఎట్టా కుదిరిద్ది? నీ పరిస్థితే అతి దారుణంగా ఉంది కూటమిలో. నేను లెక్క చేసే పరిస్థితులు లేదు. నెంబర్ 1 చంద్రబాబు నాయుడు, నెంబర్ 2 లోకేష్. ఆ తర్వాత ఎవడైనా అనే పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం పనిచేస్తుంటే ఇంకా సిగ్గు లేకుండా నేను ఉప ముఖ్యమంత్రిని, నేను బ్రహ్మాండంగా చేస్తున్నాను, కూటమిని మీరు కాపాడండి. ఏంది నాకు అర్థం కాల. మీరు ఆ కూటమిని విడదీయాలని ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత రెచ్చగొట్టినా, 15 ఏళ్ల పాటు ఆ కూటమి రాష్ట్రంలో ఉంటుందని వారు చెప్తున్నారు. ఎన్ని చూసాం చిన్నప్పటి నుంచి. మాటలతో విడదీస్తావా? మాటలతో కలుపుతావా? అసలు విడదీయటం అనేది జరగని పని. వాళ్ళే కలిసి ఉంటారని చెప్తున్నా. మీరు రెచ్చగొడుతున్నారు కదా జనసేన తెలుగుదేశం మీదకి, తెలుగుదేశం వాళ్ళని జనసేన మీదకి. ఎవళ్ళు మేము రెచ్చగొడితే రెచ్చిపోతారు, వాళ్ళే కొట్టుకు చాలా చోట్ల. ఏంది నేను చెప్పేది? వాళ్ళే కొట్టుకుంటున్నారు. మేము చెప్తే కొట్టుకుంటారా? ఏంటంటే నాకు అర్థం కాలేదు. జనసేన వాళ్ళని అసలు తెలుగుదేశం లెక్క చేస్తున్నారా గ్రామాల్లో? చెప్పండి నాకు. గ్రౌండ్ లెవెల్లో మీకు తెలియదు బ్రహ్మనాయుడు. గ్రౌండ్ లెవెల్లో ఎంత దారుణంగా జనసేన కార్యకర్తలు పడిందో మీరు చూడండి, తెలుసుకోండి కావాలిస్తే. ఏంది తెలుగుదేశం పార్టీ క్యాడరు, తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన లెక్క చేసే పరిస్థితిలో లేరు. వాళ్ళు కొట్టుకు మీద వాళ్ళు కొట్టుకు తింటున్నారు. ఆ కొట్టుకు ఎక్కడ కాంప్రమైజ్ వీళ్ళకి కూడా కొట్టుకుందాలో కొంత ఇస్తున్నారు. అంతా దోపిడీయే కదా. గంజాయి గురించి మాట్లాడాడు ఇందాక ఎవరో పవన్ కళ్యాణ్ గారు. వచ్చిన 100 రోజులు 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని సృష్టిస్తామని హోంమంత్రిగా చెప్పారు. ఏమైంది చెప్పమని అడుగుతున్నాయి వాళ్ళకి. ఇవాళ సంవత్సరం 6 నెలలు అయింది, గంజాయి ఎక్కడ పెడితే అక్కడ జరుగుతుంది. వాళ్ళే పట్టుకుంటారు కదా కట్టలు. ఎందుకు ఇవన్నీ కూడా పోస్కోళ్ళు మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం, గొప్పలు చెప్పుకునే కార్యక్రమం? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు మీద గుంటలన్నీ పూర్తి చేసామంటే రోడ్డు మీద గుంటలు పోవడానికి నాకు అర్థం కాలేదు. పై ఇంకో మాట అన్నాడు మీరు బ్రహ్మనాయుడు గారు, ప్రేక్షకులకు కూడా మనం చేస్తున్నా, సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకం అని చెప్పాడు ఆయన. మీరు చేపలు పట్టివ్వకూడదు, పట్టించేట్టుగా చేయాలని, అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకూడదని చెప్పాడు. అంటే త్వరలో సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేస్తారనమాట. అది దాని అర్థం. అన్ని కూడా ఏదో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో కూడా అర్థం కాదు. పోయినసారి మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి ఆయనే కాంట్రడిక్షన్ చెప్తాడు. ఇవన్నీ కూడా ఆయన చాలా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఆయన ఏదో మానిటర్ చేస్తేనో లేకపోతే క్లీన్ గా మానిటర్ చేస్తేనో మేమేదో తప్పులు చేసే పరిస్థితుల్లో మేము లేవు. మేము సూటిగా వెళ్తాం, వాడిగా వెళ్తాం, ధర్మంగా వెళ్తాం, లాజిక్ గా వెళ్తాం, పొలిటికల్ విమర్శలే చేస్తాం, పదే చేస్తాం. ధన్యవాదాలు అమర్రాంబాబు గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చేందుకు. మనం డిబేట్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా వైసీపీ నుంచి